తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ ఒక్కటేనని క్లారిటీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో తెలుగు తమ్ముళ్ల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ తో పాటు క్యాడర్ కు థాంక్స్ చెప్పారు. భవిష్యత్తులో తెలుగు తమ్ముళ్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ టీడీపీ వేరు కాదని తెలిపారు మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఏమి లాభం వస్తామది అన్నదానికంటే కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజా అభిప్రాయం ఏముందో దానికే మా మద్దతు తెలపాలి అని, రాజకీయంగా లబ్ధి ఏమి జరుగుతుంది అని ఏ రాజకీయ పార్టీ అయినా ఆశిస్తుంది, ఆలోచిస్తుంది. కానీ తెలుగుదేశం నాయకులు గాని, జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు గాని, తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఏమి లబ్ధి జరుగుతుంది అన్నదానికంటే ముందు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రజలు కోరుకునే ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు, తెలుగుదేశం నాయకులు పూర్తి మద్దతుని తెలియజేశారు. కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏ మార్పు కావాలని కోరుకున్నారో అది నెరవేరింది అనేది చెప్పక తప్పదు. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని పాత 10 జిల్లాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదమర్చి నిద్రపోయారేమో కానీ తెలుగు తమ్ముళ్ల మటుకు ఎక్కడా నిద్రపోలే. దాని ఫలితం గత ప్రభుత్వం యొక్క అహంకారపూరితమైన నిర్ణయాలని చర్మగీతం పాడిందన్న సంగతి కూడా మనకి తెలియంది కాదు. మనస్ఫూర్తిగా జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా లోకేష్ బాబు గారికి, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్లందరికీ నా తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి అభినందనలు, కృతజ్ఞతలు. వారు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, భవిష్యత్ రాజకీయాల్లో తెలుగు తమ్ముళ్లకి మీరు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. మేమేదో అధికారంలో లేము అని మీరెవరూ కూడా డిలా పడొద్దు. కాంగ్రెస్ పార్టీలో మేమున్నా మీరు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. భవిష్యత్తు రాజకీయాల్లో, భవిష్యత్తు రాబోయే నడవడికలో మనందరం కలిసి ప్రయాణం చేద్దాము తెలంగాణ రాష్ట్రంలోనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొక్కసారి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, తెలుగు తమ్ముళ్లందరికీ నాయకత్వానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, మార్పు రావాలి అని, తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ ఒక్కటేనని క్లారిటీ ఇచ్చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో తెలుగు తమ్ముళ్ల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ తో పాటు క్యాడర్ కు థాంక్స్ చెప్పారు. భవిష్యత్తులో తెలుగు తమ్ముళ్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ టీడీపీ వేరు కాదని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు
ఈయన ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు కూడా సహించడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నిద్రపోయారేమో గానీ తెలుగు తమ్ముళ్ళు నిద్రపోకుండా పనిచేశారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి యాకేష్ అడిగి. యాకేష్, గాయత్రి, పొంగులేటి చాలా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించినటువంటి కమ్యూనిస్టు పార్టీలతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా తన గెలుపుకు సహకరించారన్న ఉద్దేశంతో ఆయన ఆయా పార్టీల కార్యాలయాల వద్దకు వెళ్లి వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అందులో భాగంగా ప్రధానంగా టీడీపీ కార్యాలయంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ళంతా కలిసికట్టుగా ఉండి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు తోటి లేకున్నప్పటికీ కూడా తనకు సంపూర్ణమైనటువంటి మద్దతు టీడీపీ శ్రేణులు పలికి తన గెలుపుకు సహకరించారనేది పొంగులేటి చెప్పారు. ఇందుకు అటు చంద్రబాబు నాయుడు, లోకేష్ కు ఛాన్స్ చెప్పాలి. వాళ్ళ సహకారంతో వారంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా, కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సహకరించారు. ఆయా అభ్యర్థుల గెలుపుకు తీవ్రంగా వాళ్ళు కృషి చేశారని చెప్పి పొంగులేటి అన్న సందర్భాన్ని చూసుకున్నాము. అయితే ఈ వ్యాఖ్యలు మాట్లాడడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా టీడీపీని కొంత ఒక స్టెప్ బై స్టెప్ తెలంగాణలో లేకుండా పార్టీని చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళింది. సీఎం అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ఈ పకడ్బందీగా వ్యవహరించిన నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణలో లేకుండా పోయింది. ఉన్న కొద్ది గొప్ప జిల్లాలో కూడా ఖమ్మం జిల్లా, మిగతా కొంత షెడ్యూలర్స్ గా ఉన్నటువంటి ప్రాంతాలు అటు రంగారెడ్డి అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే టీడీపీకి కొంత క్యాడర్ ఉంది. ఎక్కడ కూడా టీడీపీ నామరూపాలు లేకుండా పోయిందనేది ఆ టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. దీనికి అంతటికి కూడా కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణలో లేకుండా పోయిందనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగా ఈసారి కేసీఆర్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో టీడీపీ శ్రేణులు గాని ప్రధానంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా కొంత కసిగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీడీపీ శ్రేణులంతా కూడా బహిరంగంగా కాంగ్రెస్ తోటి పొత్తు లేకున్నప్పటికీ కూడా ఆయా అభ్యర్థులకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు సహకరించారు. టీడీపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు పడింది. అందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాని చూసుకుంటే అటు పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గం తుమ్మల నాగేశ్వరరావు, ఇటు సత్తుపల్లి నియోజకవర్గం, ఖమ్మంలో ఉన్నటువంటి అనేక అంటే 10 నియోజకవర్గాలలో కూడా టీడీపీకి మంచి పట్టుంది. ఆ టీడీపీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు బదిలైంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళంతా గత ఎన్నికల్లో గెలిచారనేది అది అందరికీ తెలిసినటువంటి వాస్తవమైన విషయము. ఇంకో పక్క అటు కొన్ని జిల్లాల్లో కూడా ఇదే తరహా రాజకీయాలు కొనసాగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా గెలిచిపోయారు. ఈ అన్నిటిని కూడా పొంగులేటి దృష్టిలో ఉంచుకొని నిన్న పార్టీ కార్యాలయానికి వెళ్ళినటువంటి సందర్భంలో అటు టీడీపీ క్యాడర్ కు థ్యాంక్స్ చెప్తూనే ఇందుకు సహకరించినటువంటి అటు చంద్రబాబుకు, లోకేష్ కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఏదేమైనా కేసీఆర్ ను కలిసి కట్టుగా ఓడించాలన్న ఒక ఉద్దేశం అయితే నెరవేరింది. ఆ నేపథ్యంలోనే మీ అందరికి కూడా థ్యాంక్స్. ఇక్కడ టీడీపీ అటు కాంగ్రెస్ వేరు కాదు, రెండు ఒకటే పార్టీలు. ఇప్పుడు టీడీపీకి పూర్తి స్థాయిలో నాయకత్వ లోపం ఒకటి ఉంది. ఎవరు కూడా బలమైన నేతలు లేకపోవడంతో కూడా ఉన్న క్యాడర్ అంతా కూడా అటు బీఆర్ఎస్ వెంట వెళ్ళలేకపోయింది. క్యాడర్ అంతా అలాగే ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఉన్న నాయకులంతా కూడా పార్టీలు మారా, క్యాడర్ అంతా కూడా ఇటు కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తుందన్న ఉద్దేశంతో పొంగులేటి ఈ మాటలు మాట్లాడారు. ఉన్న కొంత గొప్ప ఓటు బ్యాంకు కూడా అది కాంగ్రెస్ కు బదిలీ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇది తోడ్పాటు అందించే అవకాశం ఉన్నట్లు కూడా పొంగులేటి చెప్పారు. గాయత్రి, యాకేష్, అంటే వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు అనుకోవాలా? ఎందుకంటే చాలా ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి, కానీ ఎందుకు కాంగ్రెస్ కి? ఇప్పుడు మనం ఏపీలో చూస్తే బీజేపీతో పొత్తు కోసం ట్రై చేస్తోంది టీడీపీ, కానీ రెండు జాతీయ పార్టీలతో వేరు రాష్ట్రాల్లో ఈ సంబంధాన్ని ఎలా చూడాలంటారు? అక్కడ ఏపీ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు కొంత డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ జనసేన అటు బీజేపీ పొత్తు ఉన్న నేపథ్యంలో టీడీపీ వాళ్ళతోని వెళ్ళక పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే తెలంగాణకు వచ్చే వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో
టిఆర్ఎస్ ను అధికారంలోకి మూడోసారి రానివద్దన్న ఉద్దేశంతో అటు బీజేపీ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక దానికి కావాల్సినటువంటి కసరత్తు చేయడంలో కొంత వెనుకబడి ఉంది. కాంగ్రెస్ అయితే కొంత ప్రజల్లో సానుకూలత వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కూడా కొంత బలంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ కు టీడీపీ వ్యూహాత్మకంగానే మద్దతు తెలిపిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ని అధికారంలోకి రావడానికి అటు ఇతర ప్రజా సంఘాలు కుల సంఘాలతో పాటు ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ కూడా కొంత సహకరించింది. ఇది చంద్రబాబు వ్యూహాత్మక నేపథ్యంలోనే ఇట్లా కాంగ్రెస్ కు లోపాయికరంగా మద్దతు తెలిపి ఇటు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కొంత టీడీపీ సపోర్ట్ చేసినట్లు బహిరంగంగానే తెలుస్తున్నటువంటి విషయం. ఇదే విషయాన్ని కూడా అటు మంత్రులు గాని ఇటు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా బహిరంగంగానే చెప్తున్నటువంటి నేపథ్యం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏపీ తోటి ఎట్లా ఉన్నప్పటికీ కూడా రాజకీయ పొత్తులు ఎలా ఉన్నా కూడా తెలంగాణలో మాత్రము టీడీపీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే నిన్న పొంగులేటి కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ వెంట ఉంటుంది, తమ అభ్యర్థికి కూడా మద్దతు తెలపాలంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా వారిని కోరినటువంటి సందర్భం. బీఆర్ఎస్ నేతలు కూడా టీడీపీ ఏజెంట్లంతా కాంగ్రెస్ కు పనిచేస్తున్నారు, కాంగ్రెస్ నాయకులంతా టీడీపీ ఏజెంట్లంటూ కూడా కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఎలా స్పందించారు బీఆర్ఎస్ నేతలు? ఇంకా బీఆర్ఎస్ నేతలు దీన్ని ఒక అటాక్ గా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. అనేక మంది నేతలు కూడా కొంత టీడీపీకి నుంచి వచ్చినటువంటి నేతలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇటు తుమ్మల నాగేశ్వరరావు గాని మరికొంతమంది నేతలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కోవర్టు నేతలంతా అంటే టీడీపీకి సంబంధించినటువంటి కోవర్టు నేతలు లేకుంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ కాంగ్రెస్ లో ఉంటున్నారు. ఆ పార్టీకి పూర్తి స్థాయిలో అధికారంలోకి రాలేదు. ఇతర పార్టీలు ఇతర అందరినీ కలగలుపుకొని ముందుకు వెళ్లిన నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే తప్ప ప్రజల అభిమానులన్నీ చొరగొనలేదనేది బీఆర్ఎస్ నేతలు ఇప్పటి నుంచే అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక దీనికి సంబంధించి ఇంకా ఈ విమర్శల పరమం అయితే కొనసాగనప్పటికీ కూడా బహిరంగంగా కింది స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు గాని ప్రధానంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ యాకేష్. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని మార్పు రావాలి అని